ఒకటి కాదు, చాలా చాలా కుంభకోణాలు బయటకు ఈ వస్తున్నాయి. కుంభకోణాలు ఇప్పుడు బయటకు కొత్తగా వచ్చినవి ఏమీ లేవు. ఉమ్, ఇవన్నీ కూడా ఉమ్, గతంలో నేను ప్రతిదీ డిసెక్షన్ లాగా ఓ బయాలజీ ల్యాబ్లో, ఓ జువాలజీ ల్యాబ్లో కప్పని ఎలా డిసెక్ట్ చేస్తారో ఇంటర్మీడియట్ కుర్రాళ్ళు, అలాగ అన్నీ డిసెక్ట్ చేసి ప్రతిదీ నేను చెప్పిందే. మధ్యలో ఏం జరిగింది, శాండ్లో ఏం జరిగింది, ఇవన్నీ ఎప్పటికప్పుడు చెప్తానే ఉన్నాం. అవును అవును అవును. వీళ్ళు కొత్తగా పెద్ద పగలు తీసింది ఏమీ లేదు, పెద్ద చేసేసి కొత్తగా వచ్చిన కుంభకోణాలు ఏమీ లేవు. ముందు నుంచి ఉన్నాయి అవన్నీ. అదేలేండి. సో అవన్నిటి మీద ఇప్పుడు వీళ్ళు యాక్షన్ తీసుకుంటారని అనుకుంటున్నా. ఇప్పుడు పోలవరం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదో శ్వేతపత్రం అని రిలీజ్ చేశారు. సో 4 ఏళ్ళు వెనక్కి గింటేశారు. ఏదో పలానా కాంట్రాక్ట్ని మార్చొద్దంటే కాంట్రాక్ట్ని మార్చారు. దానివల్ల 270 కోట్లు పెట్టి కట్టింది, మరి రిపేర్ వచ్చి బాగు చేయాలంటే ఇప్పుడు 290 అవుతుందన్నారు. మరి 270తో కట్టిందాన్ని రిపేర్ చేయడానికి 290 ఎంతగా అవుతుందో నాకు తెలియదు, కానీ మరి శ్వేతపత్రం రిలీజ్ చేశారు. సో అలాగే అన్నిట్లోనూ ఊరికే శ్వేతపత్రాలే రిలీజ్ చేస్తారా? ఆ తప్పు చేసిన వాళ్ళని ఏమన్నా మరి పాపం వచ్చి తీసుకొచ్చినందుకే చంద్రబాబు గారి మీద కేసు పెట్టారు అన్యాయంగా. ఇది మంచి చేస్తేనే వాళ్ళు శిక్షించారు. మరి చెడు చేస్తే ఈయన ఉపేక్షిస్తారా, మరి కేసులు పెడతారా అని చూడాలి. అపోజిషన్ అనేది కావాలని చెప్పేసి కోరుకుంటున్నారండి. ఇవ్వటం తప్పంటారా? అంటే అర్హత అయితే లేదు. పబ్లిక్ మ్యాండేట్ వచ్చి అతనికి అపోజిషన్ స్టేటస్ కూడా పబ్లిక్ ఇవ్వలేదు. కరెక్ట్. పబ్లిక్ ఇవ్వలేదు. ప్రజాస్వామ్యంలో పబ్లిక్ మ్యాండేట్ని గౌరవించాలి. సో బట్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఎవరో తప్పట్టరు, ఇవ్వవలసిన అవసరం అయితే లేదు. ఓకే, మరి మీకు చాలా ఉన్నాయిగా చెప్పుకోవాల్సిన అసెంబ్లీలో, వాటి కోసం అన్న ఇచ్చుకోరా? ఏముంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా ఏమైనా తప్పు జరిగితేనే మాట్లాడాలి. తప్పు జరగకుండా అతను మాట్లాడితే అతని గౌరవం ఉండదు. ఓకే, లేదు ప్రజా సమస్యలు ప్రస్తావించాలి. నిజమైన ప్రజా సమస్యలు ప్రస్తావించాలి అంటే జగన్మోహన్ రెడ్డి లేకపోతే మేము ఉన్నాగా చేయడానికి. ఓకే, ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు మంత్రులు అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పాలి. వాళ్ళేమి ప్రజా సమస్యలు ప్రస్తావించడానికి వాళ్ళకి అధికారం లేదు. శాసనసభలో మేము అడిగిన దానికి సమాధానం చెప్పడమే, బిల్లులు పెడతామే వాళ్ళ పని. మంత్రుల రోలు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పటం. ఏదైనా అడిగే హక్కు మాకుంది, శాసనసభ్యులమైన మాకుంది. ఓకే. సో ఒకటి గుడ్లో మెల్ల ఏంటంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. శాసనసభలో ప్రజా సమస్యల్ని, రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే ప్రస్తావించే అవకాశం మా ఎమ్మెల్యేలకి ఉంటుంది. అది ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా లేకపోయినా, పెద్దిరెడ్డి గారు వచ్చినా రాకపోయినా అది మేము పోషిస్తాం. దానికేమి ప్రతిపక్షం లేదన్న లోటు అయితే ఉండదు. ఓకే, అంటే మాట్లాడవలసిన అవసరం వచ్చినప్పుడు. ఓకే ఓకే, అంటే మీరే 2 పాత్రలు పోషిస్తారు అప్పుడు, అంతేనా? ఎమ్మెల్యేలు కాస్త కోస్తో గుండు ధైర్యం ఉన్న ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలు ప్రస్తావించాలి కాబట్టి నేనైతే ప్రస్తావిస్తా. ఉంటాయి ఏదైనా సూచనలు చేసి ఇది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి అంటే నేను ధైర్యంగా చెప్తా. అందులో ఏమి ఏషన్ మాత్రం అనుమానం లేదు. మీ మనసులో ఏముంది రాజుగారు? ఏది తీసుకోవాలని ఉంది? ఉపయోగం లేదు దాని గురించి మాట్లాడుకుంటాను. ఓకే, నేను ఏది చేయాలనున్నా ఇచ్చి ఓడికి ఇవ్వాలని లేనప్పుడు నేను మాట్లాడతాం అనేది వేస్ట్. ఇంకా ఉండొచ్చుగా, ఇంకా ఉన్నాయిగా. సో ఉండకపోవచ్చు. నేను ఎప్పుడు ఎవరిని బతిమాలను, నాకు ఇది అని అవసరం లేదు. నాకు దేవుడు అన్నీ ఇచ్చాడు. ఇంకొకరిని అడుగు తినాల్సిన అవసరం నాకు లేదు. సో నాకు కావాల్సింది ప్రజల్లో అభిమానం. అది నాకు పుష్కలంగా ఉంది. అది ఉన్నంతసేపు నేను ఎవరిని నాకు పలానా అది ఇవ్వండి సార్ అని చెప్పి నేను అడగను.
ఓకే. సీరియస్గా చెప్తాను. మీరు అడిగారని చెప్పి నాకు అది ఇంట్రెస్ట్ ఉంది, ఇది ఇంట్రెస్ట్ ఉందంటే మళ్ళీ ఎవడో మీరు ఇంకొకరిని ఇంటర్వ్యూ చేస్తే రాజుగారు చాలా దానికోసం ఆశపడుతున్నాడు, దీనికోసం ఆశపడుతున్నాడు అని చెప్తాడు ఎవడో ఓ పనికి మాలినోడు వచ్చి. సో నేను అలాగా అది కావాలి ఇది కావాలి అని అడిగే పనికి మాలినోడు కాదు. నన్ను గుర్తించి గౌరవిస్తే సంతోషిస్తాం, గుర్తించినప్పుడు ఇగ్నోర్ చేస్తాం. సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఆ సీనియర్స్ కూడా కొంతమందికి ఆశించింది దక్కలేదు. చీఫ్ మినిస్టర్ నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా అండి. రైట్. ఓకే. సో అతనికి ఎవరు కావాలంటే సీనియర్లకు ఇచ్చుకుంటాడా, కొత్తగా తెలుగుదేశం వైఎస్ఆర్ నుంచి నెల రోజుల ముందు వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాడా, లేకపోతే ఫస్ట్ టైము ఎమ్మెల్యే అయిన వాళ్ళకి ఇచ్చుకుంటాడా అనేది దట్ ఈస్ హిస్ డిస్క్రిప్షన్. వాళ్ళలో ఒక ప్రతిభను గుర్తించారు ముఖ్యమంత్రి గారు, వాళ్ళలో స్పార్క్ను చూశారు. ఆయన పడే తపనలో వీళ్ళందరూ కూడా భాగస్వాములు అవుతారు, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి ఆయన ఒక టీంను తయారు చేసుకున్నాడు ముఖ్యమంత్రి గారు. సో వాళ్ళు కుర్రోళ్ళ ముసలోళ్ళ అనేది మనకు అనవసరం. ఓకే. కుర్రోళ్ళు కావచ్చు, ఎందుకంటే 10 ఏళ్ళు అయితే కానీ ఎమ్మెల్యే అవ్వలేరు. సో ఎమ్మెల్యేకి అవ్వడానికి అర్హత ఉన్న వాళ్ళందరిలో ఆయన సెలెక్ట్ చేసుకున్నాడు. కాకపోతే అందులో సగం మందికి ఆ కాన్స్టిట్యున్సీ కాకుండా పక్క కాన్స్టిట్యున్సీకి కూడా పేర్లు తెలియని నాయకులు ఎక్కువగా ఉన్నారు, కాదంటారా? ఓకే. రాష్ట్రం అంతా తెలిసిన పేర్లు అనవసరం అని అనుకుని ఉండొచ్చు, చెప్పలేం. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రైటీరియా ఉంటుంది. సో ఆ క్రైటీరియాని బట్టి వాళ్ళు ఉంటారు. నేను ఎమ్మెల్యేగా హ్యాపీగా ఉన్నా. నా పరిధిలో, నా నియోజకవర్గం పరిధిలో నేను మంచి చేయాలనుకున్నది ప్రభుత్వం దగ్గర నిధులు ఉన్నా లేకపోయినా నేను ప్రజల పార్టిసిపేషన్తో, నా స్నేహితుల పార్టిసిపేషన్తో, మన దత్ గారు కూడా 5 లక్షలు ఇచ్చాడు. సో దత్కి మా ఊరికి సంబంధం ఉంది. అలా చాలామంది ఇస్తున్నారు. ఓకే. ఉండి సో వాళ్ళ సహకారంతో నేను ప్రభుత్వం దగ్గర జగన్మోహన్ రెడ్డి గుండు సున్నా కొట్టించిన నా వంతు నేను చేసుకోగలిగింది నేను చేసుకుంటున్నా. సో నాకేంటంటే ఐ హ్యావ్ సెవరల్ ఐడియాస్, మిగిలిన వాళ్ళకి లేవని కదా నేను చెప్పేది. నాకు ప్రజలకి మంచి చేయడానికి నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి. ఎలాంటివి అండి? ఎలాంటివి అంటే నా నియోజకవర్గంలో నేను చేస్తున్నా. ఓకే. ఐఎమ్ ప్లానింగ్ ఇన్ అన్ ఇన్నోవేటివ్ వే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ప్రజల్లో ఉన్న మంచితనాన్ని నేను మనంతట మనమే ఒక గుడ్ గవర్నెన్స్ చేయొచ్చు. ప్రభుత్వం మీద పూర్తిగా ఆధారపడవలసిన పని లేదు. మనకున్న వ్యవస్థలో ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతులు తీసుకోవాలి, ప్రభుత్వ సహకారం కావాలి. కానీ ప్రజల సహకారం లేకుండా మనం చేయలేము అని చెప్పి ఐఎమ్ మోటివేటింగ్ పీపుల్. అంతా నా సొంత డబ్బులు పెడుతున్నానని అంటలా. ఐఎమ్ మోటివేటింగ్ పీపుల్ టు డూ సమ్ గుడ్ వర్క్. అలాగా ఎన్నో ఎప్పటి నుంచో కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ పెడితే అక్కడ డ్రగ్స్, ఎన్ని ప్రభుత్వాలు మారినా డ్రగ్స్ అలాగే దొరుకుతున్నాయి. విద్యా వ్యవస్థను పాడు చేస్తున్నారు. అలా ఇప్పుడు పిల్లల్ని ఎత్తుకుపోతున్నారు. ఇఫ్ ద హోమ్ మినిస్ట్రీ ఆర్ ద చీఫ్ మినిస్టర్ హూ ఇస్ హెడింగ్ లా అండ్ ఆర్డర్, ఇఫ్ హీ హాస్ గాట్ రియల్ కమిట్మెంట్, ఈ చిన్నపిల్లల్ని ఎత్తుపోయే వాళ్ళని పట్టుకోవాలంటే ఎంతసేపు పడుతుందండి? ఎక్కడ కన్నాలు వేసినా పోలీసులకి వాళ్ళకి షేర్లు ఉన్నాయా? పోలీసులకి తెలియకుండా ఎక్కడైనా దొంగతనం జరుగుతుందా? ఎందుకు జరుగుతూనే ఉన్నాయి? ఈ వ్యవస్థలను సరి చేయాలి అంటే కమిట్మెంట్ ఉండాలి. వీళ్ళకి లేదు అని నేను అంటలా, అదే ఉండవలసిన స్థాయిలో లేదు అని నేను చెప్పగలను. సో ఇఫ్ యూ హ్యావ్ ద విల్, సో మెనీ సోషల్ ఈవిల్స్ ఫర్ గోయింగ్ ఆన్. చిన్నపిల్లల్ని ఎత్తుకుపోయి ఆ భేదోళ్ళుగా, కుంటోడుగా గుడ్డోడుగా మార్చి ఒక రాకెట్లు నడుస్తున్నాయి, దేశం మొత్తం మీద నడుస్తున్నాయి. కాంట్ వి స్టాప్ దట్? ఎందుకు ఆపలేం?
ఎందుకు జరుగుతుంది ఇది? కరప్షన్ ఎక్కడికక్కడ, పోలీసుల కమిషన్, రైట్. అందరూ కుమ్మక్కు. ఇలాంటివి అడ్రస్ చేయాలి. ఎవడు అడ్రస్ చేయట్లా. సో ఇలాగా నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కాకపోతే అసలు నీ ఆలోచనలు ఏంటి అని అడిగేవాడు కూడా లేడు. ఓకే ఓకే. నీ ఆలోచనలు ఏంటి అని అడిగేవాడు లేడు. ఓకే. బహుశా ఇలాంటి ఆలోచనలు, ప్రజలకు ఏదో చేయాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉన్న చిటికలో సెటిల్ చేయగలిగిన సమస్యలను కూడా పట్టించుకోకుండా ఉన్నారు. ఈ ప్రభుత్వం గతంలో ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 30,000 మందిని ఆడవాళ్ళని ఎత్తుపోయారన్నారు. అంతకుముందు 20,000 మందిని ఎత్తుపోయి ఉండొచ్చు, సంఖ్య తగ్గొచ్చు, సంఖ్య తగ్గి ఉండొచ్చు. జరగడం అయితే జరిగింది, అదే జరుగుతూనే ఉన్నాయి. జరుగుతూనే ఉంది. బట్ వై కాంట్ వి ప్రివెంట్ దట్? అంత కష్టమా అది? కరెక్ట్గా లా అండ్ ఆర్డర్ని ఎన్ఫోర్స్ చేస్తే ఎందుకు జరుగుతాయండి ఈ ఆడపిల్లలను ఎత్తుపోటాలు, చిన్నపిల్లలను ఎత్తుపోటాలు? ఇవి జరుగుతాయా? చిన్న లా అండ్ ఆర్డర్ కమిట్మెంట్ ఉంటే ఎన్నో చేయొచ్చు. సో అలాగ చెయ్యాలి అన్న తపన నాకు ఉంది. చేయించుకునేవాళ్ళు లేడు. ఓకే. చేయించుకునేవాళ్ళు లేడు. దానికి నేను బాధపడతలా, బట్ వ్యవస్థను చూసి జాలి పడుతున్నా. సో ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో చేయలేము. ఇలాంటిది నా నియోజకవర్గంలో నేను ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని మీద ఆలోచిస్తాను. ఓకే ఓకే. I can do it across the state. I got the commitment. I got the vision.